అప్పుడు మీరు అంటే అంతకు ముందే మీకు చాలా అందంగా ఉంటారని కాలేజ్లో చెప్పుంటారు. స్పెషల్ ఎవ్వరు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. మేబీ ఒక 2 girls 3 girls మై ఫ్రెండ్స్. నేను అంతకు ముందర నేను యాక్చువల్లీ పెరిగిందంతా బెంగళూరులో హాస్టల్లో చదివి అక్కడే పెరిగాను. చాలా అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా షెల్టర్డ్, పైగా ఆల్ గర్ల్స్ హాస్టల్ అది. అండ్ మా క్యాంపస్ రూల్ ఏంటంటే ఇంగ్లీష్ తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు, ఎందుకంటే అందరూ వాళ్ళ భాషలు మాట్లాడితే గ్యాంగ్స్ ఇవన్నీ మొదలవుతాయని చెప్పి. సో కాటన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చక్కగా చాలా స్టైల్గా ఇంగ్లీష్ మాత్రం మాట్లాడేవారు. వచ్చి దిగేటప్పటికి వైజాగ్లో దిగుతున్నాను. అండ్ ఏం తెలియదు నాకు, ఎవరూ తెలియదు, ఏం తెలియదు, భాష తెలియదు, ఏం తెలియదు. సో హార్డ్లీ ఒక మేబీ ఒక 2-3. అప్పుడు నాకు దొరికిన ఒక ఫ్రెండ్, ఇప్పుడు దాకా షీ ఈజ్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనమాట. హర్ నేమ్ ఇస్ హరిణి అని చెప్పి, షీ సెటిల్డ్ ఇన్ వైజాగ్ ఓన్లీ. సో మేమిద్దరం ప్రతి చోటికి వీ యూస్ టు బీ ఎవ్రీవేర్ టుగెదర్. సో ఇది తప్ప పెద్దగా ఒక కమ్యూనికేషన్, ఒక సోషల్ లైఫ్ ఎప్పుడు నాకు లేదు. క్లాస్ కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంతే. వేరే ఫ్రెండ్స్, షాపింగ్, వై ఎందుకు అని అనిపించేది నాకు. వాట్స్ ద బిగ్ డీల్ అనిపించేది. ఇప్పుడు కూడా అంతే. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గౌతమి గారు, ఒక కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ ఉండే ఫ్యామిలీస్లో ఎక్కువ గ్లామర్, అవుట్ గోయింగ్ ఇది ఉండదు. మీరు అన్నట్టు షెల్టర్డ్గా కూడా పెరిగారు. బట్ వెన్ యూ కేమ్ టు ది ఇండస్ట్రీ, ఎస్పెషలీ మీరు చేసిన స్పెషల్ సాంగ్ అనాలి, ఇప్పుడు దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు, యు ఆర్ ద ఫస్ట్ చిక్కుబుక్కరైలు. బట్ ఇన్హిబిషన్స్ వదిలేయాలి, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఓకే అనే విచక్షణ, హౌ డిడ్ యూ డెవలప్ దట్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ సెడ్ దట్ ఐ వాజ్ షెల్టర్డ్, ఎస్ వెరీ షెల్టర్డ్. కానీ షెల్టర్డ్ ఇన్ ద సెన్స్ వేర్ నాకు బయట ప్రపంచానికి పెద్ద ఎక్స్పోజర్ లేదు. మనుషుల తాలూకా ఒక రియల్, ఒక హార్షర్ సైడ్, ఈ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు నన్ను చాలా ప్రొటెక్ట్ చేశారు అనమాట అమ్మ. అండ్ బట్ అట్ ద సేమ్ టైం చాలా ప్రోగ్రెసివ్. ఇప్పుడు ఒక ఆఫర్ తర్వాత ఒకటి అందరూ ఫోన్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఎందుకంటే ఈ ఫిల్మ్ తాలూకా రషెస్ మెడ్రాస్లో చూసి ఎవరికి వస్తాయి అని చెప్పి అందరూ అడగడం మొదలుపెట్టారు. బికాజ్ ఆ టైంలో మీరు ఇంట్రడక్షన్ అన్నప్పుడు అప్పుడుకున్న సీనియర్స్ అందరూ దే వర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ యూనో టేకింగ్ టైమ్ ఆఫ్ అండ్ ఆల్ దట్. రాధా గారు, సుహాసిని గారు, ఆ తర్వాత రేవతి గారు, వీళ్ళందరూ దేర్ ఆల్ లైక్ వే మై సీనియర్. నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టేటప్పటికి దే వర్ యూనో గెటింగ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ పెళ్లి చేసుకోవడం అంతా ఆ స్టేజ్కి వెళ్తున్నారు. సో ఎక్కడో నా బ్రషెస్ చూశారు, ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది, తెల్లగా ఉంది, ఇవే మనకి ఫిక్సేషన్ ఇదే కదా. సో స్టార్టెడ్ కాలింగ్ అప్. నమ్ముతాను, ఏంటి ఫోన్ చేస్తూనే ఉన్నాను, వదిలేండి, నా చదువు నేను చూసుకుంటున్నాను కదా అంటే, దెన్ ఫైనలీ ఒకరోజు కూర్చోబెట్టి చెప్పారనమాట, చాలా ఆఫర్స్ వస్తున్నాయి, నీకు చదువు అనేది ఎప్పటికీ వస్తుంది, యూఆర్ అ గుడ్ స్టూడెంట్, ఎందుకంటే యూ ఎంజాయ్ ఇట్, నీ మెరిట్ మీద ఈ సీట్ తెచ్చుకున్నావు, చదువుకుంటున్నావు, కొంతకాలం అయిన తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ చదువుకొచ్చినా కూడా యూ విల్ డూ ఇట్. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ దట్ నాట్ ఎవ్రీబడి గెట్స్. ప్రతి ఒక్కరికి రాదు ఇలాంటి ఆపర్చునిటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటని మమ్మల్ని అడిగితే మాకు తెలియదు, కానీ ఫిల్మ్, ఆ మీడియం ఆఫ్ ఫిల్మ్ అనేది మాత్రం చాలా గొప్ప కళ. టెక్నికల్గాను, క్రియేటివ్గాను, పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే చాలా గొప్ప మీడియం అది. ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్, ఇట్స్ అ అమాల్గమేషన్ ఆఫ్ మెనీ గ్రేట్ ఆర్ట్స్ అని చెప్పారు. ఇది ఏంటి అని చెప్పి ఒక సినిమా చూసి చేసి ఎక్స్ప్లోర్ చేయాలని నీకు అనిపిస్తే వెల్ అండ్ గుడ్, లేదమ్మా నాకు వద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, టెల్ దెమ్ టు గో అంటే వీ క్లోజ్ దట్ డోర్, అప్ టు యూ. సో 5 నిమిషాలు కూడా ఫ్యూ మినిట్స్ ఆలోచించేసాడు, సరే ఓట్ చేసి చూద్దాం. ఆ ఒక్క సినిమా గాంధీనగర్ 2nd Street, అండ్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. నన్ను ఎంత జాగ్రత్తగా సెట్ మీద చూసుకున్నారంటే అంత జాగ్రత్తగా చూసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసు మీకు కదా, ఆయన ఎంత తమిళలో ఎంత రగలు చేస్తారు అందరినీ. అండ్ బట్ దే వాజ్ సో ప్రొటెక్టివ్ ఆఫ్ మీ, అంత ప్రొటెక్టివ్గా, అంత సాఫ్ట్గా చూసుకుని, అట్ ద సేమ్ టైం వర్క్లో ఏం రావాలో అది కరెక్ట్గా అంత ఛాలెంజ్ ఇచ్చి, అంత డిమాండ్ చేసి ఆ వర్క్ నా దగ్గర నుంచి రాబట్టి. తెలుగు తెలియదు, చీర కట్టుకోవడం చేత కాదు, కెమెరా అంటే ఏంటో తెలియదు, ఏ లైట్ ఏదో కూడా నాకు తెలియదు, లైట్ అండ్ షాడో ఏంటో తెలియదు. సో ఐ లెర్న్డ్ ఫ్రమ్ డే 1 ఒక డ్రై స్పాంజ్ లాగా మొత్తం సోక్ చేయడం మొదలుపెట్టి.
అండ్ దాంట్లో ఒక స్పార్క్ పుట్టిందనమాట. ఐ సెడ్ ఓకే నెక్స్ట్ ఐ వాంట్ టు సీ అలాగే వెళ్ళిందనమాట. సో అలాగా ఐ థింక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ అ డెకేడ్ మీరు అసలు ఎక్కడ చూసినా మీరే. యాక్చువల్లీ నో 8 years. 8 years. 8 yearsలో ఐ డిడ్ మోర్ దెన్ 120 films. అందుకే అన్ని ఏళ్ళు చేసినట్టు అనిపిస్తుంది. సో ప్రతి ఏడాది ఆల్మోస్ట్ ఎనీవే 13 నుంచి ఒక ఏడాది నాకు 16 రిలీజెస్ అయ్యాయి. సో 5 భాషల్లో చేసేదాన్ని, 5 languagesలో వర్క్ చేసేదాన్ని. ఎంత గొప్ప విషయం అది. అంటే ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుంది అసలు. యా ఐఎమ్ బ్లెస్డ్. అండ్ మీకు యూనివర్సలీ యాక్సెప్టబుల్ ఫీచర్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఉండడం కూడా హిందీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ కదండి. అప్పటికి అమ్మ వాళ్ళు వాట్ డిడ్ దే ఫీల్ మీ కెరియర్ చూసి? ఫస్ట్ ఏమో లేదమ్మా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ అని అన్న వెంటనే అమ్మ అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్ ఉండింది. తన డయాగ్నోస్టిక్ క్లినిక్ అదంతా ఉండింది అక్కడ. అఫ్ కోర్స్ నాతో ఏం చెప్పలేదు. అండ్ నా స్టేట్ ఐ వాజ్ హార్డ్లీ 17 years old. అండ్ మెంటలీ చూస్తే నాకున్న ఆ షెల్టర్డ్ నేచర్కి మేబీ 12 year old ఈక్వలెంట్గా ఉంటుండేది మైండ్. బట్ నాకు తెలియకుండానే ప్రాక్టీస్ మొత్తం వైండప్ చేసి తన లైఫ్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి కూతుర్ని ఒంటరిగా డెఫినెట్గా ఒక్కరోజు కూడా పంపించే ప్రసక్తే లేదండి. నేను అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అంటే అమ్మ వాళ్ళంత బిజీ, మీతో ఎవరు వచ్చి ఉంటారా అని అనుకుంటాను. షీ ప్యాక్డ్ అప్ హర్ హోల్ లైఫ్ బికాస్ షీ వాంటెడ్ మీ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. తన లైఫ్ ఈ ఆపర్చునిటీ వల్ల మారడానికి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఐ విల్ గివ్ హర్ ఎవ్రీథింగ్ టు ఎక్స్ప్లోర్ దట్. సో తన లైఫ్, తన కెరియర్, తన ప్రొఫెషన్ మొత్తం సాక్రిఫైస్ చేశారు. అమేజింగ్. రాను యాజ్ ఐ కీప్ గెటింగ్ ఓల్డర్ అండ్ ఐ గెట్ ఓల్డర్ యాజ్ అ మదర్ ఆల్సో, అవన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నప్పుడు ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సాక్రిఫైస్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా యూనో సమ్టైమ్ ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు కొత్తగా కొడుతుందనమాట. ఎవ్రీథింగ్ షీ సాక్రిఫైస్డ్ కదా. ఎంత కష్టపడి ఒక కెరియర్, ప్రొఫెషన్, బిజినెస్, క్లినిక్, ప్రాక్టీస్ అంతా ఎవ్రీథింగ్, తన లైఫ్, తన ఐడెంటిటీ. Suddenly she is nobody and then she is Gautami's mother. She was so happy doing it. ఎంత అమ్మగారు she continued with you for a long time? అంటే right till the end. Throughout. నాన్నగారు ఒకసారి అన్నారు, he said నీకు మీ అమ్మకున్న ఆ బాండింగ్ అనేది నేను నా లైఫ్లో ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఎప్పుడు చూడలేదన్నారు. అంత గ్రేట్, చాలా పెద్ద విషయం. అందులో చాలా మిగతా పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లకి అంత ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ. చాలా నాట్ పర్టికులర్లీ దట్ షీ గేవ్ మీ. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఎప్పుడు గొడవపడేదాన్ని, అన్నయ్య అంటేనే నీకు ఎక్కువ ప్రేమ అని. అన్నయ్యనే చాలా ప్యాంపర్ చేస్తావు నువ్వు, అన్ని ముందర అన్నయ్యకి పెట్టి తర్వాత నాకు పెడతావు, నన్ను అడుగు అన్నయ్య, చాలా గొడవ పెట్టుకునేదాన్ని అనమాట నేను. ఆ తర్వాత అనేది పిచ్చమా అని చెప్పి నచ్చ చెప్పుకుంటూ వచ్చేది. బట్ ద థింగ్ ఈస్ దట్ బాండ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్.